పవన్ కళ్యాణ్ సినిమా పాట ఉంటుంది అత్తారింటికి దారేదులు సముద్రం దగ్గరికే సముద్రమే మనిషి దగ్గరికి వెళ్ళింది అన్నట్టు. అట్లాగా ఇప్పుడు చైనా అనేటువంటి సముద్రం దగ్గరికి అమెరికా వెళ్తుంది. ఒకప్పుడు అమెరికాలో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉండే, కానీ ఒళ్ళు బద్ధకం వేసి తక్కువ ఖర్చుతో పనిచేస్తారు చైనాలో అన్నటువంటి చెప్పగానే పెట్టుబడులు మేము పెడతాం, మేము ఎంజాయ్ చేస్తాం అని చెప్తే సరే అన్నది చైనా. లక్షలాది కంపెనీలు అమెరికా వాళ్ళు వెళ్ళి చైనాలో ఇన్వెస్ట్ చేశారు. నడుపుకునేటటువంటిది ఆ మేనేజర్లు చూసుకుంటుంటారు. ఆ వచ్చే లాభాలతో వీళ్ళు దర్జాగా సాగేస్తున్నారు. చైనా వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఏకంగా ఇప్పుడు నెంబర్ 2కి వచ్చింది. చివరికి అమెరికా చైనాని ఇప్పుడు ఏమడుక్కుంటుందంటే తన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదు. ఈ మధ్యన ట్రంప్ పదే పదే పిలిపించాడు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేసి మరీ పిలిపించాడు. కానీ ఎవడు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ట్రంప్ వెళ్ళి జిన్పింగ్ని అడగబోతున్నది ఏంటి అంటే $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చైనా ట్రంప్ని కన్విన్స్ చేయడం కోసం అని చెప్పేసి చైనా ఇండస్ట్రీస్ వెళ్ళి అమెరికాలో పరిశ్రమలు పెడతాయట. $1 బిలియన్ విలువైనటువంటి పెట్టుబడులు పెడతాయంట. అంటే అర్థం ఏంటి, చైనా వాళ్ళు ఇప్పుడు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు అమెరికా నిదానంగా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం కదా, ఆర్థిక ఆక్రమణ కాదా? ఇలాంటి తలతెక్కలోడు అధ్యక్షుడు ఎట్టయ్యాడో అర్థం కావట్లేదు. అయ్యా మా దేశంలో ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మీరు సహకరించండి అనడం వేరు, నువ్వు వచ్చి మా దేశంలో ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పడం వేరు. ఏ ఏడుపైతే ఏమైంది, చైనాలో అమెరికా వాడు పెట్టుకుంటే ఏంటి, అమెరికాకు వచ్చి చైనా వాడు పెట్టడం ఏంది, ఇంకొంచెం ఇక్కడ వీళ్ళ మేనేజ్మెంట్ పెరిగిపోతుంది. ఓవరాల్గా ఇది చేయబోతున్నాడని చైనా చెప్తోంది.